నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్ 4185. ఈరోజు అయితే పప్పులు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా ఈజీగా హెల్తీగా అప్పటికప్పుడు సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. ఈజీగా అయిపోతుంది, హెల్తీ అండి. పిల్లలకి ఇలా చేసి పెడితే ఒకటికి 4 తింటారు. చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూస్తాం. ఫస్ట్ అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. ప్రాసెస్ అయితే ఒక కప్పు గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు రైస్ పౌడర్ అండి, బియ్యం పిండి హాఫ్ కప్ వేసుకున్నాను. వేసుకొని దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, జీరా, సాల్ట్ అండ్ ఇవంటి తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, తెల్ల నువ్వులు అవి ఆప్షనల్, మీ ఇష్టం అయితే వేసుకోండి, ఇష్టం లేకపోతే వదిలేసేయండి, ఉంటే వేసుకోండి. అవి లసన్ ఏది ఉంటుంది కదండి, గార్లిక్, తెల్లగడ్డలు ఉంటాయి, తెల్లగడ్డలు తురుముకొనో లేకపోతే కట్ చేసుకునో లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసుకోండి, అల్లం తురుముకొనే వేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదండి, చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఇంట్లో వెండి మిరపకాయలు ఉంటే వాటిని కొంచెం క్రష్గా నూరేసి అదే చిల్లీ ఫ్లేక్స్ అయిపోతుందండి, అలా చేసుకొని వేసుకోవచ్చు. ఇంకా సాల్ట్, మిర్చి వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకోండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన దోశ బ్యాటర్ ఉంటుంది కదండి ఆ టైప్కి కలుపుకోవాలా. ఇట్లాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలా. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం పసుపు కూడా వేసానండి. పసుపు కూడా వేసాను, కొంచెం కలర్ వస్తుంది బాగా. పసుపు కూడా వేసాను. మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలా. ఈజీగా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ ఇలా పిల్లలకి చేసి పెడితే 1కి 4 తింటారు, హెల్తీగా ఉంటారు. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఇలా చేసి పెట్టండి, ఈజీగా అయిపోతుంది. ఇలా మొత్తం నేను చూపించాను కదా బ్యాటర్, అలా కలుపుకొని వాటర్ వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. బాగుంటుంది, హెల్త్కి అన్నీ మంచిగా, ఇందులో వేసినవి అన్నీ హెల్త్కి మంచిగా అండి. ఇట్లా కలుపుకొని బ్యాటర్ చూడండి ఒకసారి, బ్యాటర్ ఇట్లా ఉండాలా. ఇలా చేసుకొని చూడండి, నేను బ్యాటర్ చూపిస్తున్నా ఎలా ఉండాలా. బ్యాటర్ ఇలా కలుపుకొని ఒక దోశ పెనం కానీ ఏదైనా ప్యాన్ కానీ తీసుకున్నాక దాంట్లో కొంచెం అది వాష్ చేసి తీసుకొని కొంచెం పైన తుడిచేసేయండి. ఏదైనా డస్ట్ ఉన్నా తుడిపోతుంది. తుడుచుకున్న తర్వాత ఇట్లా ఒక గెంటె దోశ అయితే ఒక గరిటె దోశ అయితే వేసేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలా. లైట్గా స్ప్రెడ్ చేయండి, ఎక్కువగా చేయొద్దు, దోశకి చేసినట్టు చేయొద్దు. లైట్గా స్ప్రెడ్ చేస్తేనే ఈజీగా అయిపోతుంది. దోశ అయితే మూత పెట్టేసి ఇట్లా ఫ్రై చేసుకొని కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకున్నామంటే ఈజీగా మనకు దోశ అయితే అయిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా బాగుందంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది, టేస్ట్ సూపర్ ఉందండి. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి బాగా తింటారు. టేస్ట్ మళ్ళీ అడుగుతారు, మళ్ళీ చేయి మమ్మీ అని అడుగుతారు. ఇలాగా చూడండి, నేనైతే గీ వేస్తే అప్లై చేసుకుంటున్నాను. నెయ్యి కన్నా ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే చూడండి ఆ దోశ అయితే రెడీ అయిపోయింది. నేను మళ్ళీ ఇంకొకటి అయితే వేసి చూపిస్తాను. ఇలాగా అన్ని దోశలు వేసుకున్న తర్వాత నేను చట్నీ కూడా చూపిస్తున్నానండి. చట్నీ కూడా చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. కొబ్బరి చట్నీ ఇలా అన్ని దోశలు అయితే వేసేసుకుంటున్నాను. అది 1కి 2, 3 దోశలు అయితే వేసి చూపిస్తున్నానండి. అలా వేసుకున్నాను దోశ. కొంచెం గీ అయితే అప్లై చేసుకుంటున్నాను. మూత పెట్టుకోపోయినా ఏం కదండి, మూత పెట్టుకుంటే త్వరగా ఇది అవుతుంది అని చెప్పేసి, మగ్గుతుందని చెప్పేసి మూత పెట్టాను నేను. చూడండి ఎంత బాగా గాలిందో, ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, దోశను చూస్తుంటేనే చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోయే రెసిపీ అండి. మళ్ళీ ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తుంటేనే ఎమ్మీ అనిపిస్తుంది కదండి. చాలా ఎమ్మీ రెసిపీ, చాలా బాగుంటుంది. పిల్లలు మళ్ళీ అడుగుతారనమాట. ఒక్కసారి మీరు ఇంట్లో ట్రై చేసి పిల్లలకు పెట్టి తినిపించండి. మళ్ళీ ఇదే చేయి మమ్మీ అని అడుగుతారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇప్పుడు చట్నీకి అయితే కొబ్బరి తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరిలో కొంచెం పల్లిపప్పులు అయితే వేయించుకున్నాను. దాంట్లో కొత్తిమీర, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు 2 అండ్ చింతపండు, సాల్ట్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. తాలింపు పోపు పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది చట్నీలో కానీ సాస్లో తిన్నా కూడా బాగుంటుందండి. టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్లో కూడా చాలా బాగుంటుంది. ఏదైనా తీసుకోవచ్చు, అలాగైనా బాగుంటాయి. ఉట్టి తిన్నా కూడా, అలాగే ఆంతుని తిన్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. చట్నీ లేకపోయినా కూడా టేస్ట్ ఉంటుంది. నేనైతే కొబ్బరి చట్నీ, ఆనియన్ చట్నీ, ఉల్లికారం ఉంటుంది కదండి అది చేశాను. ఉల్లికారం కూడా మీకు వీడియో చేసి
పెడతాను. చాలా ఈజీగా సింపుల్గా టేస్ట్గా అయిపోతుంది. మొత్తానికైతే దోశలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎన్ని చేశానో. ఇవైతే మా పిల్లలు అయితే తినేసారు, చాలా బాగున్నాయి అన్నారు. మార్నింగే ఏమి ఇబ్బంది పడకుండా ఈజీగా సింపుల్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకు పెట్టండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ అండ్ నోటిఫికేషన్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తుంది మరిన్ని వీడియోస్ అయితే మనకు వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగుంది దోశ అయితే, కలర్ఫుల్గా, టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ టిఫిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.